ప్రజల్లోకి వెళ్ళడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి. ఎండమామిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా. మీరు ఇచ్చినటువంటి హామీలు నిజమనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు. ఇవాళ తలగొట్టుకుంటున్నారు. ఎందుకు వేసావురా బాబు మీకు ఓట్లు అనవసరంగా? ప్రతి నెల ఫస్ట్ తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. కానీ ఇవాళ ఏమీ లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే. ఒక పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకొని ఇంకా 4 సంవత్సరాలు ఉంది, వెళ్ళడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్రపడదయ్యా, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు అవకాశం అది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా నాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రిజనరీ అని మీ నాన్న 53 రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు. మీ నాన్న 53 రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు, ఢిల్లీ పారిపోయావు, ఎక్కడున్నావో తెలియదు. ఇవాళ కాళ్ళ ఎగరేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు. రోజులు ఎప్పుడు ఇలా ఉండవు, మారుతుంటాయి. అప్ అండ్ డౌన్స్. డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి. అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజు ఆయన. ఇవాళ మాట్లాడడం బిల్లు విషయంలో వైసీపీ సపోర్ట్ చేసినట్టుంది. రాజ్యాంగ విరుద్ధమని, అది అన్యాయమని మా పార్టీ దాన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్లో కూడా వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. కానీ టీడీపీ మాత్రం టీడీపీ మైనార్టీని మోసం చేసింది అనేది ఎంతవరకు? అది చాలా మంది మైనార్టీస్ అదే చెప్తున్నారు కదా. చాలా మంది మైనార్టీస్ నాయకులు కూటమి ప్రభుత్వంతో కలిసిపోయి మైనార్టీలకు మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. మీ శైలజనాథ్ మీ పార్టీలో రావటం అంటే డబ్బున్న పార్టీలకు వెళ్ళాడని చెప్పేసి మీ షర్మిలారెడ్డి గారు అంటున్నారు. సరే, ఇప్పుడు పాపం షర్మిలారెడ్డి గారు ఏమన్నా మేమేం మాట్లాడలేదు అనిపించుకోవడం అంటే అవి ఏదేదో మాట్లాడుతుంది. పాపం ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 1. దానిలో ఆ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షురాలైనటువంటి మా షర్మిలమ్మ గారు కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు పెద్ద సీరియస్గా పట్టించుకోమాకండి. ఎందుకంటే శైలజానా ఈజ్ ఏ ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్, ఎక్స్ మినిస్టర్, మాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. పూర్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాని మీద కొద్దిగా ఆయన కామెంట్స్ చేసినా పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతుంది వైసీపీ అని చెప్తా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీని చూసి వైసీపీ భయపడుతుందంట. ఇట్లాంటి జోకులు ఏమన్నాయా? కాంగ్రెస్ పార్టీని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఏమన్నా ఉంటే కదా కాంగ్రెస్ పార్టీలో. వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వల్లే మేము పైకి వచ్చాము. దట్ ఇస్ ట్రూ. చూసి భయపడాల్సిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు, అంతరించిపోయే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ట్రూ. కాంగ్రెస్ పార్టీ చూసి భయపడుతున్నామని వాడు అనుకుని భ్రమపడటం తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి భయపడేవాడు ఎవరు లేరు. అయితే కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు భయపడాలంటే ఓట్లు చేరతాయేమోననేది కంగారు పడతా ఉంటారు కొంతమంది, అంతవరకే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచేది కాదు, పెట్టేది కాదు, అధికారులకు వచ్చేది కాదు, అన్ని చోట్ల నిలబెట్టే శక్తి లేదు. రేపు ఎన్నికల్లో అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు ఉంది. ఎవరితో అన్నా కలిస్తే కలుద్దామని ఆశగా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ అంతరించే దశలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనే విషయాన్ని దయచేసి గమనించాలి. నేను వేరే ఉద్దేశంలో చెప్పడం లేదు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కూడా గ్రహించకపోతే నేనేం చేయను. 4 కేసులు కాదు. ఐ హ్యావ్ గివెన్ 5 కంప్లైంట్స్ టు ది పోలీస్ స్టేషన్ పట్టాపురం. ఆయన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వైనా, నేనైనా, డీజీపీని, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసే లోకేష్ అయినా సమానం. కేసు పెట్టాల్సిందే. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పలేదు.
ఇన్వెస్టిగేషన్లో మీకు ఆధార్ ఉంటే కేసు పెడతారు, ఆధార్ లేకపోతే కేసు పెట్టారు. అమ్మమ్మో మేము లోకేష్ గారి మీద కేసు పెట్టండి అంటే వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తారు ప్రజాస్వామ్యం? లోకేష్ మీద కేసు పెట్టేంత వరకు నా న్యాయ పోరాటం జరుగుతుంది, కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా న్యాయ పోరాటం సాగుతుంది. దీనిలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు. చట్టం ముందు లోకేష్ అయినా, లోకేష్ నాన్నగారైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సమానమే అని నిరూపించడమే నా ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఈ కేసులో. దీనికి తుది వరకు పోరాడతాను. నాకు లాయర్ ఫీజు కూడా లేదు, నేనే వెళ్ళి పోరాడను, నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద ప్రొవిజన్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. ఎవరి కేసు వారు వాదించుకోవచ్చు, నా కేసు నేను వాదించుకుంటాను. నాకు కొంత లా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకొద్దిగా బాగా వాదించుకుంటాను, చాలా మంది సలహాలు తీసుకుంటాను. కాబట్టి నాకు ఫీజు లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాం. ఒక రోజు వెళ్తాం, నేను వెళ్ళాను, కూర్చున్నాం, కోర్టు వారి ముందు హాజరయ్యాం, ఆర్గ్యుమెంట్ చెప్పాం. వారు మళ్ళా 16వ తారీఖు వాయిదా వేశారు, 16వ తారీఖు వెళ్తాం, 16వ తారీఖు మళ్ళా కోర్టు వారికి విన్నవిస్తాం. దీని తుది వరకు పోరాటం సాగుతుంది. నాదంతా ఒకటే అధ్యాయం. నేను ఎవరి మీద కేసు పెట్టానో అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి వారి మీద కేసు రిజిస్టర్ చేయవలసింది. ఆయన అయ్యన్న పాత్రుడైనా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అయినా కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది.